నువ్వు బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నప్పుడు కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయంటే అది గాలి వల్ల వచ్చిన ఆనందం కాదు మావా. నీ కన్ను చావు బ్రతుకుల మధ్య పోరాడుతుందని అర్థం. మామూలుగా నీ కనుగుడ్డు మీద టియర్ ఫిల్మ్ అనే ఒక సన్నని ఆయిల్ లేయర్ రక్షణ కవచంలా ఉంటది. నువ్వు గ్లాసెస్ లేకుండా స్పీడ్గా వెళ్ళినప్పుడు ఆ గాలి ఫోర్స్ నీ కంటి మీద ఉండే ఆ తేమని, లూబ్రికెంట్ని క్షణాల్లో ఆవిరి చేసేసి నీ కనుగుడ్డుని ఎడారిలా ఎండబెట్టేస్తుంది. అప్పుడు నీ కంటి నరాలు అరెరే రక్షణ పొర పోయింది, కన్ను ఎండిపోతుంది అని భయంతో బ్రెయిన్కి ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిస్తాయి. ఆ సిగ్నల్ అందగానే నీ బ్రెయిన్ ప్యానిక్ అయ్యి కంటిని కాపాడడం కోసం లాక్రిమల్ గ్లాండ్స్ అనే వాటర్ ట్యాంకులను ఒక్కసారిగా ఓపెన్ చేసి కంటి నిండా నీళ్లను వరదలా పంపిస్తుంది. దాన్నే సైన్స్లో రిఫ్లెక్స్ టీరింగ్ అంటారు. అంటే నువ్వు చూసే ఆ నీళ్లు నీ కన్ను ఎండిపోయి పగిలిపోకుండా ఉండడానికి బాడీ చేస్తున్న ఒక ఎమర్జెన్సీ ప్రయత్నం. ఎంతకంటే డేంజర్ ఏంటంటే మావో, ఆ గాలిలో కంటికి కనిపించని దుమ్ము, ఇసుక రేణువులు ఉంటాయి. ఆ స్పీడ్లో అవి నీ కంటికి తగిలితే మెత్తని కండరం మీద గాజు పెంకుతో కోసినట్టు కంటి మీద ఉండే కార్నియా మీద గీతలు పడతాయి. దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఆ డ్రైనెస్ వల్ల కంటి మీద టెరీజియం అనే ఒక ఎక్స్ట్రా మాంసం ముద్ద పెరిగి మీ నల్ల గుడ్డును కప్పేస్తుంది. చివరికి చూపు మసకబారిపోయి పర్మనెంట్ గా బ్లైండ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో మామ, ఆ గాలిని ఎంజాయ్ చేయడం కాదు, కళ్ళద్దాలు లేదా హెల్మెట్ వైజర్ కిందకి దించు. లేదంటే ఆ గాలి నీ కంటి చూపుని ఎప్పుడోకప్పుడు ఎగిరేసుకుపోతుంది. జాగ్రత్త మావో.